హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డౌట్స్ క్లారిఫైడ్. ఈ వీడియోలో బయాలజీ లెసన్ 2 రెస్పిరేషన్ అనే లెసన్ నుంచి మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ పేపర్స్ నుండి వచ్చిన క్వశ్చన్స్ని మీకు ఈరోజు చెప్పబోతున్నాను. సో ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో మంచి మార్క్స్ క్రాక్ చేయొచ్చు. సో ఫైనల్ టచ్ జనరల్ సైన్స్ టాప్ 26 మోడల్ పేపర్స్ అనే బుక్ విజేత కాంపిటీషన్స్ వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్ నుంచి నేను ఈ క్వశ్చన్స్ మీకు ఇచ్చాను. సో పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఏవైతే లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయో ఆ పేపర్లన్నీ ఈ బుక్లో ఉన్నాయి. సో ఈ బుక్ కొంటే మంచిది. దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఫర్ యూ. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. 2019 మార్చ్ పేపర్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది సెకండ్ లెసన్లో నుంచి. ఐడెంటిఫై ద ఫిగర్. సో ఇదేం ఫిగర్? దిస్ ఇస్ ద ఏరియల్ రూట్స్. సో ఇక్కడ మనకి ఆన్సర్స్ కూడా ఇచ్చారు. సో దట్స్ సెవెంత్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఫిగర్ మీన్స్ ద ఆన్సర్ ఈస్ ఏరియల్ రూట్స్. సో దీన్ని మనం ఐడెంటిఫై చేసాం కదా. సో దీస్ ఆర్ ద ఏరియల్ రూట్స్. ఇది 1 మార్క్ క్వశ్చన్. 2018 మార్చ్ పేపర్ నుంచి సెకండ్ లెసన్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. సో అది 16th క్వశ్చన్లో ఆప్షన్ క్వశ్చన్. రైట్ ద ప్రొసీజర్ యూ హ్యావ్ ఫాలోడ్ టు అబ్జర్వ్ హీట్ ఈస్ ఎవాల్వ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ ఇన్ యువర్ ల్యాబొరేటరీ. వాట్ ప్రికాషన్స్ డిడ్ యూ టేక్ డ్యూరింగ్ ద యాక్టివిటీ? సో ఇక్కడ ఆన్సర్ కూడా ఇచ్చారు. ఈ యాక్టివిటీ aim to prove that heat is liberated during respiration. What are the materials required for it? Thermos flask, thermometer, sprouted seeds, rubber cork, etc. And next ikkada procedure. Take a thermos flask with sprouted seeds and close it with a rubber cork. Insert a thermometer in the thermos flask through rubber cork and make sure that the bulb of the thermometer dip in the sprouted seeds. Record the temperature for every 2 hours for about 24 hours. The observation is, it can be observed that the increase in temperature is steady. So ఇది 4 marks question. Conclusion, hence it can be said that heat is liberated during respiration. Precautions ఏంటి? Bulb of the thermometer should be made of sprouted seeds. Keep the rubber cork tightly. సో ఇంతటితో యాక్టివిటీ పూర్తయింది. సో ఇది మీరు నేర్చుకుంటే కనుక ఇది ఒకవేళ ఎగ్జామ్లో వస్తే 4 మార్క్స్ స్కోర్ చేసుకుంటారు. నెక్స్ట్ సెకండ్ లెసన్ నుంచి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దేర్ ఈజ్ నో ఎపిగ్లోటిస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? ఆన్సర్ ఏంటంటే, ఫుడ్ మే ఎంటర్స్ ఇన్ టు ద లారింగ్స్, ఫుడ్ మే ఎంటర్స్ ఇన్ టు ద లంగ్స్ లీడింగ్ టు ద డెత్, may not speak properly, entry of food and air may not be regulated properly. ఈ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్. సో 2 మార్క్స్ క్వశ్చన్కి 4 పాయింట్స్ రాయాలి. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్ ఇచ్చారు. మైటోకాండ్రియాని ఇచ్చి లేబుల్ ఏ అండ్ బి ఇన్ ద గివెన్ డయాగ్రామ్ అని ఇచ్చారు. సో ఇందులో ఏ ఏంటి? ఇది మైటోకాండ్రియా. ఇందులో ఏ మ్యాట్రిక్స్ అండ్ బి ఈజ్ క్రిస్టే. సో ఇది 1 మార్క్ ఆన్సర్. నెక్స్ట్ మనకి ఒక 4 మార్క్ క్వశ్చన్ ఇచ్చారు. ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ ఫ్లో చార్ట్ ద పాత్వే ఆఫ్ ఎయిర్ ఇన్ హ్యూమన్. సో నాస్ట్రిల్, నాసల్ క్యావిటీ, ఫారింగ్స్, లారింగ్స్, ట్రాకియా, బ్రాంకస్, బ్రాంకియోల్స్, ఆల్వియోలస్ అప్ టు బ్లడ్. నాస్ట్రిల్ నుంచి బ్లడ్ వరకు మన పాత్వే ఆఫ్ ఎయిర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో కింద ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్. నాస్ట్రిల్స్, ఎయిర్ యూజువల్లీ ఎంటర్స్ ద బాడీ త్రూ ద నాస్ట్రిల్స్. సో సేమ్ ఇదే మన టెక్స్ట్ బుక్లో ఉంది, దిస్ ఫ్లో చార్ట్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది 4 మార్క్స్కి వచ్చింది. నేను ఇచ్చిన 7 క్వశ్చన్స్లో వీఆర్ లెఫ్ట్ అవుట్ విత్ 2 క్వశ్చన్స్. సో నౌ విల్ కంప్లీట్ దట్ 2 క్వశ్చన్స్. ఇప్పుడు నేను ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎక్స్పెరిమెంట్.
To understand that CO2 is evolved during respiration, what experiment you have performed in your laboratory? Explain the procedure. ఇది 4 marks question. Aim: to prove that CO2 is evolved during respiration. What are the materials required? Materials required are glass bottle, small beakers, lime water, sprouts or germinating seeds, etc. Procedure: one day before the experiment, take a handful of Bengal grams and soak in water. సో ఇలా మనము ప్రొసీజర్లో 5 పాయింట్స్ రాయాలి. సో ఎప్పుడైనా మనం ప్రొసీజర్లో పాయింట్స్ వైజ్గా రాస్తేనే బెస్ట్. నెక్స్ట్ అబ్జర్వేషన్ కన్క్లూజన్తో కంప్లీట్ చేయాలి. ఎప్పుడైతే మనకు ఎగ్జామ్లో యాక్టివిటీ క్వశ్చన్ వచ్చిందంటే మనం పక్కా దానికి డయాగ్రామ్ గీయాలి. అప్పుడే మనకు ఫుల్కి ఫుల్ మార్క్స్ పడతాయి. సో మనం ఒక్క క్వశ్చన్తో మనకి ఇంకా ఒక్క క్వశ్చన్ ఉంది ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్ నుంచి. సో దాన్ని కూడా ఇప్పుడు కంప్లీట్ చేద్దాం. రైట్ 4 డిఫరెన్సెస్ బిట్వీన్ ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్. మనం ఫోటోసింథసిస్కి ఇంకా రెస్పిరేషన్కి డిఫరెన్సెస్ రాయాలి. సో ఇది 2 మార్క్స్ క్వశ్చన్. 2 మార్క్స్ క్వశ్చన్కి అలా 6 డిఫరెన్సెస్ రాయాలి. Photosynthesis occurs only in green plants and some photosynthetic bacteria. Respiration occurs in all living beings. ఇలా మనం దీని డిఫరెన్సెస్ రాయాలి. If you want, take the screenshots of this. At last మనం ఈ అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. ఈ బుక్లో ఏదైతే సెకండ్ లెసన్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయో ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్ మీకు బోర్డు మీద కనిపిస్తున్నాయి. సో ఈ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇదే క్వశ్చన్స్ కాకుండా టెక్స్ట్ బుక్ కూడా ఎక్కువ చదువుతుండండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ 10th ఎగ్జామ్స్. ఇంకా ఫర్దర్ వీడియోస్ కూడా చేస్తాను. లెసన్ 1 నుంచి లెసన్ 6 ఇలా కొన్ని లెసన్స్లో నుంచి ఆ మోడల్ పేపర్ బుక్లో నుంచి క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ప్రీవియస్ ఇయర్లో వచ్చాయో ఆ క్వశ్చన్స్ అన్నీ మీకు వీడియో ద్వారా తెలియపరుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe to Doubts.